మక్తల్ నియోజకవర్గం నర్వ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ వివాదం రేపింది. ప్రారంభోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకంపై బీజేపీ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి పేరు లేకపోవడంపై ఎంపీ డీకే అరుణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ ఎలా మర్చిపోతారని సభా వేదికపైనే ఎమ్మెల్యే శ్రీహరిని నిలదీశారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుని పేరు ఎలా పెడతారని బీజేపీ నాయకులు ప్రశ్నించారు. దాంతో ఇరు వర్గాల మధ్య గొడవ చెలరేగింది. నాయకులు కార్యకర్తలను డీకే అరుణ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి సముదాయించే ప్రయత్నం చేశారు. కొంతసేపు అక్కడ గందరగోళం ఏర్పడింది. ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపైనే ఉంటుందని డీకే అరుణ స్పష్టం చేశారు. ప్రోటోకాల్ విషయంలో చిన్న గొడవ జరిగింది. నేను కూడా కోరేది ఏంటంటే ఈ చిన్న విషయాలే ఇంత టైం అంతా వేస్ట్ చేసినాయి, ఇంత సమయాన్ని వృధా చేసినాయి. కానీ ఇటువంటి పొరపాట్లు మనము లేకుండా చూసుకుంటే ఇవన్నీ సాఫీగా కాకపోతుంది. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏం పెద్ద మనసు చేసుకున్నా కింద కార్యకర్తలకు ఊర్లో ఎవరి పార్టీ వాళ్ళకి, ఎవరి నాయకత్వం వాళ్ళకి, ఎవరేది వాళ్ళకు ఉంటుంది, నాదనేది ఉంటుంది. కాబట్టి దాని విషయంలో ఎక్కడ కూడా ఇలాంటివి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంటుంది. ఎమ్మెల్యే గారు కానీ, నేను కానీ, అధికారులతో ఎక్కడ కార్యక్రమాలైనా అధికారుల ద్వారా ప్రోటోకాల్ తెప్పించుకొని ప్రింట్ చేపిస్తే ఈ ప్రాబ్లంలే రావు. మనం స్వయంగా చేసినప్పుడే ప్రాబ్లంలు వస్తాయి, వారికి కూడా సమస్య వస్తుంది. నా పేరు ఎందుకు పెట్టవు, నా పేరు ఎందుకు పెట్టవు, నాది పెట్టవు, ఇంకో 10 మంది అడుగుతాం. వాళ్ళే పెట్టింది అనుకో ఈ సమస్యనే మనకు ఉండదు. కాబట్టి ఇదంతా కూడా ఈరోజు మండల అంటే గతంలోంచి వచ్చింది ఇది. కాబట్టి మేము అట్లే పెట్టినామని ఇది ఎట్లయితుందంటే ఇది ఒక ప్రెసిడెన్సీ అయిపోతుంది. ఒకసారి ఇది ఒక దగ్గర మొదలైతే మొత్తం అదే అక్కడ పెట్టినో ఇక్కడ పెడతాం. మక్తల్ నియోజకవర్గం నర్వ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ వివాదం చెలరేగింది. ప్రారంభోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలా ఫలకంపై బీజేపీ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి పేరు లేకపోవడంపై ఎంపీ డీకే అరుణ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, అయితే ఈ రోజు మక్తల్ నియోజకవర్గంలోని నర్వ మండలంలో ఏదైతే ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగిందో దీనికి సంబంధించి ప్రోటోకాల్ రగడ అనేది అటు కాంగ్రెస్ బీజేపీ మధ్య చెలరేగింది. ఈ సందర్భంగా డీకే అరుణ స్థానిక నాయకుల మీద మళ్లీ పడిన పరిస్థితి అయితే ఉంది. మక్తల్ నియోజకవర్గం నర్వ మండలంలో వ్యవసాయ పరపతి సంబంధించి ఒక భవనాన్ని ప్రారంభించాల్సిన సమయం వచ్చింది. అయితే దీనికి సంబంధించి డీకే అరుణ స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకంలో స్థానిక ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, బీజేపీకి సంబంధించిన ఏవీఎన్ రెడ్డి పేరు లేకపోవడంతో డీకే అరుణ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది శ్రేయాన. అయితే దీనికి సంబంధించి అక్కడ డీకే అరుణ స్థానిక నాయకుల మీద తీవ్ర స్థాయిలో మండిపడ్డారు, అభ్యంతరాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ప్రోటోకాల్ వివరాలు తెలుసుకోకుండా మీరు శిలా ఫలకాన్ని ఎలా ఏర్పాటు చేశారంటూ కూడా స్థానిక గవర్నర్ అధికారుల మీద కూడా మండిపడిన పరిస్థితి ఉంది. దీనిపై ఎమ్మెల్యే శ్రీహరి ఏమన్నారు? అయితే దీనికి సంబంధించి స్థానిక కాంగ్రెస్ నాయకులకు అటు బీజేపీ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వివాదం అయితే నెలకొంది. కాసేపటి వరకు అక్కడ తీవ్ర స్థాయిలో గందరగోళం ఏర్పడింది. ఈ సందర్భంగా అటు బీజేపీ నాయకులను డీకే అరుణ, ఇటు కాంగ్రెస్ నాయకులను వాకిటి శ్రీహరి ఇద్దరు సంజాయించిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఈ శిలాఫలకాన్ని ఏర్పాటు చేసే సమయంలో మాకు తెలియని పరిస్థితి ఉంది, ఇక్కడ దీని మీద ఏం పేర్లు ఉన్నాయో తెలియదు, దీన్ని సరి చేసుకునే ప్రయత్నం చేస్తాము, స్థానిక నాయకులు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూసే పరిస్థితి బాధ్యత తీసుకుంటానంటూ కూడా వాకిటి శ్రీహరి చెప్పిన పరిస్థితి ఉంది. ఓకే శశి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.